హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రాగుల్లో ఉన్న కాల్షియము, బెల్లంలో ఉన్న ఐరన్ను మన ఒంటికి బాగా పట్టాలి అంటే ఈ రాగి స్వీట్ దోశని హెల్తీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను. చాలా బాగుంటుందండి ఈ రాగి స్వీట్ దోశ. జనరల్గా మనము రాగి పిండితోటి రాగి సంగటిలాగా, అలానే స్వీట్ దోశలు అంటే చాలామంది న్యాచురల్గా అన్ని దోశలు ఎలా అయితే వేసేస్తూ ఉంటారో పంచదార కానీ బెల్లం కానీ వేసేసి వాటర్లో మిక్స్ చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ చెయ్యండి. చాలా హెల్తీగా 5 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు తినవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ రాగి స్వీట్ దోశని హెల్తీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా నేను చిన్న కప్పుతో 1 కప్పు రాగి పిండిని తీసుకున్నాను. అయితే చిన్నపిల్లల్లోని మనము 1 ఇయర్ దగ్గర నుంచి చిన్నపిల్లలకి కూడా రాగి జావలాగా ప్రిపేర్ చేసి అలవాటు చేయాలండి. ఇప్పుడున్న ఆరోగ్య సమస్యల వల్ల చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు కదా. చిన్నప్పటి నుంచే మనం హెల్తీ ఫుడ్స్ ఏవైనా పిల్లలకి అలవాటు చేసినట్లయితే పెద్ద అయిన తర్వాత అంత ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. జనరల్గా రాగి జావ చేస్తూ ఉంటాము వాటర్లో మిక్స్ చేసి. అలా కాకుండా పాలల్లో మిక్స్ చేసి పిల్లలకు పట్టినట్లయితే హెల్తీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది, తాగడానికి ఇష్టపడతారనమాట. ఈ 1 కప్పు నేను రాగిపిండిలోని కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాను. ఈ స్వీట్ వచ్చేసరికి కొలత ఏమీ లేదండి, మన ఇష్టము. కొంతమంది స్వీట్ ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువగా తింటారు. కనుక నేను 1 కప్పు రాగిపిండికి 3/4 కప్పు వరకు బెల్లాన్ని తీసుకున్నాను. అయితే మీరు బెల్లమే వెయ్యాలని ఏమీ లేదండి. బెల్లం పౌడర్లా దొరుకుతుంది ఇప్పుడు మనకి మార్కెట్లోని, అలా వేసుకోవచ్చు. బ్రౌన్ షుగర్ వేసుకోవచ్చు, పట్టిక బెల్లాన్ని వేసుకోవచ్చు, పంచదారని కూడా వేసుకోవచ్చు. అది అన్హెల్దీ అని అందరికీ తెలిసిన విషయమే. తర్వాత ఈ దోశ మరి కాస్త టేస్టీగా ఉండడం కోసం ఇది జాజికాయ, ఇలాచి, దాల్చిన చెక్క నేను రాయి మీద నూరుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట. ఆ పౌడరు ఈ ఫ్లేవరు ఇందులో చాలా బాగుంటుంది. స్వీట్ రాగి దోశల్లోని జాజికాయ పౌడర్ది అది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాచీ ఫ్లేవర్ మరి కాస్త ఎక్స్ట్రా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. నేను పింక్ సాల్ట్ కొంచెం వేసాను, అదే వేసుకోవాలని ఏమీ లేదు. రాళ్ళుప్పుని వేసుకోవచ్చు, నార్మల్ సాల్ట్ వేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మేము కొంచెం పింక్ సాల్ట్ ఎక్కువగానే వాడుతూ ఉన్నాము. ఇలా వేసుకొని ఈ దోశలు మరి కాస్త హెల్తీగా ఉండాలి అంటే మనం అన్నం వండుకున్న గంజి ఉంటుంది కదా, వేడివేడి గంజి ఉండాలి, అది పొగలు కక్కుతున్నట్టు ఉండాలి. ఆ గంజిలోని ఈ బెల్లం కరిగి రాగిపిండి అనేది బాగా ఉడికిపోవాలి. అప్పుడే మనకి ఇది దోశ చాలా జిగురులాగా వచ్చి టేస్టీగా హల్వాలాగా ఉంటుందన్నమాట. మీరు నార్మల్ దోశలు వేసినట్టు నార్మల్గా వాటర్తో కలిపేసినట్లయితే అంత టేస్ట్ అయితే ఉండదండి. అలా అని గంజి లేదని చెప్పి హాట్ వాటర్ వేసినా సరే అంత టేస్టీగా అయితే రాదు. మనకి కరెక్ట్గా అన్నం వండిన వాడ్చేసి మిగతా ఉన్న గంజితోటి, అది వేడి వేడి పొగలు కక్కుతున్న గంజిని వేసినట్లయితేనే మనకి ఈ రాగి స్వీట్ దోశ చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఒంటికి కూడా చాలా బలము. అయితే ఈ దోశలో వచ్చేసరికి మన దగ్గర ఒక్కోసారి బాగా పండిన అరటిపళ్ళు ఉంటాయి. అలా మీ దగ్గర ఉన్నట్లయితే మాత్రము ఒకసారి చిన్న మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా తయారు చేసేసి కూడా అది వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కొంతమంది ప్యాన్ కేకులు అంటూ ఉంటారు, చిన్న చిన్నగా పిల్లలకు చేసి పెడుతూ ఉంటారు. అలా పండిన అరటిపండు వేసుకున్నా బాగుంటుంది. ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టి చిన్న గ్యాప్ ఉంచి మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ అలానే వదిలేయండి. వేడికి పిండి బాగా ఉడికి బెల్లం బాగా ఈజీగా కరిగిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మీకు ఇష్టం ఉన్నట్లయితే 1-2 టీ స్పూన్లు గోధుమ పిండిని వేసుకోవచ్చు. ఈ దోశలు మరి కాస్త టేస్టీగా రావడం కోసము నేనైతే 1 టీ స్పూన్ వేసాను. వీడియో క్లిప్ అయితే మిస్ అయిందనమాట. అలా వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా వేసేసుకున్న చాలా బాగా వస్తాయి. ఈ ప్రాసెస్ కంప్లీట్గా మా మదరు బాగా చేస్తూ ఉంటారు, మా అమ్మమ్మ అనమాట. అయితే మా అమ్మ అలా అమ్మ అని చెప్పాను కదా, వాళ్ళైతే చాలా టైట్గా మిక్స్ చేస్తారు. చేసి కట్టెల పొయ్యి మీద కనుక ఒకే దోశను వేసేస్తూ ఉంటారనమాట. కొంచెం టైట్గా మిక్స్ చేసి ఎంత పిండి అయితే కలుపుతామో అంత పిండి కూడా ఎక్కువ ఆయిల్, నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసి ఒకే దోశను వేసేస్తూ ఉంటారు మందంగా ఉన్న కడాయిలోని. మీ దగ్గర కట్టెల పొయ్యి అనుకూలంగా ఉంది అనుకుంటే కొంచెం టైట్గా మిక్స్ చేసుకొని ప్యాన్లో ఒకేసారి ఆయిల్ వేసి సిమ్లోనే కంప్లీట్గా, సిమ్లోనే అంటే అదే కట్టెల పొయ్యి మీద నుప్పులు లాస్ట్లో వంట అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో నుప్పులు ఉంటాయి కదా, దానిపైన చక్కగా కడాయిని మందంగా ఉన్న కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసేసి ఈ టైట్గా మిక్స్ చేసుకున్న రాగి మిశ్రమాన్ని వేసేసి మూత పెట్టి ఒక 1/2 అవర్ వదిలేసినట్లయితే మనకి బన్నలా తయారవుతుందనమాట. కేకులు ఎలా అయితే ఉంటాయో అలా అవుతుంది. 1 పీస్ తింటే సరిపోతుంది, మనకి పొట్ట ఫుల్ ఫీల్ వస్తుందనమాట.
అప్పట్లో అలానే చేసేవాళ్ళు. ఇప్పుడు మనకు అంత అనుకూలంగా ఏమీ లేవు కనుక గ్యాస్ స్టవ్‌ల మీద నేను ఈజీగా చిన్నగా చేస్తున్నాను. వాళ్ళైతే మాత్రం పెద్ద గిన్నెలో అంతా కలిపేసి ఒకేసారి వేసేసేవాళ్ళు. నేనైతే చెప్పాను కదా ప్యాన్ మీద వేస్తున్నానని. అయితే స్వీట్ దోసలకు వచ్చేసరికి నువ్వుల నూనె కానీ, కొంచెం నెయ్యిని కానీ యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. అలానే నెయ్యి ఫ్లేవర్ కూడా మరీ ఎక్కువ తినడం కూడా అంత మంచిది కాదు. అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా తింటే అది గుడ్ కొలెస్ట్రాలే, అందరికీ తెలిసిన విషయమే. నా దగ్గర ప్రెజెంట్ నువ్వుల నూనె లేదు కనుక నార్మల్గా నెయ్యితోటే వేసేసాను. ఇలా మీకు పెద్ద పెద్దగా కావాలి అనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇలా చిన్న చిన్నగా ఇష్టం అనమాట. ఒక 2, 3 దోసలు తింటే సరిపోతుంది. హెల్తీగా, టేస్టీగా మనకి పొట్ట ఫుల్ ఫీల్ వస్తుందనమాట తిన్న తర్వాత. ఎక్కువగా ఏమీ తిననవసరం ఏమీ లేదండి. పిల్లలకి కూడా ఒక్కోసారి మనము స్నాక్స్ పెడుతూ ఉంటాము. అలాంటప్పుడు ఇవి 2 పెట్టినట్లయితే సరిపోతుంది. ఈవినింగ్ వచ్చేసరికి తయారు చేసుకున్న చాలా టేస్టీగా ఉంటాయి. ఈజీగా చేసేసుకోవచ్చు. అయితే ఈవినింగ్ మనకి ఈ అన్నం ఉడికిన గంజి ఉండదు కనుక ఈ మధ్యాహ్నం పూట వండిన గంజితోటి మిశ్రమాన్ని తయారు చేసేసి ఈవినింగ్ పూట చేసుకోవచ్చు. ఎలా అయినా మన ఇష్టమే, చాలా బాగుంటాయి. ఇలానే అన్నీ మనకు నచ్చిన సైజులోనే వేసేసుకోవడమే. అదేంటో తెలియదు కానీ మా అమ్మమ్మలు వేసిన చేత్తో అట్టయితే లోపల వరకు సమానంగా హల్వాలాగా ఉడికేదనమాట. ఇప్పుడు మనం వేసిన అంత మందమైన అట్లు ఏమైనా సరే పైన లోపల మాడిపోయినట్టు వచ్చేస్తుంది, కానీ లోపల వరకు బాగా అయితే కుక్ అవ్వదు. ఇలా చక్కగా అన్నీ వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే, చాలా బాగుంటాయి. ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. షుగర్ ఉన్న వాళ్ళు కొంచెము బెల్లాన్ని తక్కువ క్వాంటిటీలో వేసుకొని తయారు చేసుకొని తినవచ్చు. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదండి. కొంతమందిలో రక్తహీనత ప్రాబ్లం ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళు కూడా రాగి జావ తాగాలి అంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా డిఫరెంట్గా తయారు చేసుకొని తినవచ్చు. దోశల్లా కానీ, ఇడ్లీలా కానీ ఇలా బెల్లం వేసుకొని టేస్టీగా, హెల్తీగా తినేయచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు ఎప్పటికప్పుడే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ రాగిపిండి దోశలు చాలా మందికి తెలుసు, కానీ మీలో ఎంతమందికి ఈ గంజిని వేసి బెల్లాన్ని వేసి తయారు చేసిన అట్లు తిన్నారో లేదో నాకు కామెంట్ చేయండి తప్పకుండా. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటీ ఎస్ఎం ఛానల్ని.